అన్నమయ్య జిల్లా రాజంపేట జనసేన కార్యాలయంలో జనసేన ఇన్ఛార్జ్ అత్తికారి దినేష్ తో భేటీ. టీడీపీ రాజంపేట అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేత అత్తికారి దినేష్ మాట్లాడారు. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ముందుకు వచ్చిన నాకు మీరందరూ మీ సొంత అభ్యర్థిగా భావించి ప్రాజెక్టుల వల్ల దెబ్బతిన్న రాజంపేట రైతాంగాన్ని ఆదుకోవడానికి జిల్లా కేంద్రం లేకుండా పోయిన రాజంపేటను అభివృద్ధి పథంలో నడిపించడానికి, అదేవిధంగా మెడికల్ కాలేజీ పోగొట్టుకున్న రాజంపేటలో మెడికల్ కాలేజీ స్థాపించడానికి, రైల్వే పరంగా నిర్లక్ష్యానికి గురైన రాజంపేటను ముందుకు తీసుకుపోవడానికి అందరూ సహకరించి నన్ను గెలిపించాలని, అందుకు నేను ప్రజాసేవలో శక్తివంచన లేకుండా కృషి చేసి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నగారిని భారీ మెజార్టీతో రాజంపేట నియోజకవర్గంలో ఆయన్ని గెలిపించుకొని, అలానే రాజంపేట నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసి గెలుపులో సహకరించిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. అలానే మేమందరం కూడా నిస్వార్థంగా ఆయన గెలుపులో ముందుండి ఏదైతే రాజంపేటకి వలసలు ఎక్కువ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని పరిశ్రమలు కొత్తవి తెచ్చి అభివృద్ధి బాటలో నడిపించి, మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 10 ఏళ్ళైనా మన మున్సిపాలిటీ డెవలప్మెంట్ లేదు. ఆ డెవలప్మెంట్ ఐకానిక్ మున్సిపాలిటీగా రాజంపేటని చేసుకొని ఈ గెలుపులో ముందుండి రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోనే అత్యంత మెజార్టీతో గెలిపించుకొని ముందరకు వస్తామని తెలియజేసుకుంటూ